ఈ రోజున మనం శివలింగం గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగాలని పిలువబడే అత్యంత మహిమాన్వితమైన శివలింగాల గురించి తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవి రామనాథ స్వామి లింగం రామేశ్వరము, శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం శ్రీశైలం, భీమశంకర లింగం భీమశంకరం, భువనేశ్వర క్షేత్రం ఎల్లోర గృహలు, త్రయంబకేశ్వర ఆలయము, సోమనాథ లింగం సోమనాథ, నాగేశ్వర లింగం కార్తీకవనం ద్వారక, ఓంకారేశ్వర ఆలయం అమరేశ్వర లింగం ఓంకార క్షేత్రం, మహంకాళ లింగం ఉజ్జయిని, వైద్యనాథ్ జ్యోతిర్లింగం సీతాభూమి, విశ్వేశ్వర లింగం వారణాసి, కేదారనాథ ఆలయం. ద్వాదశ లింగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. వీటి గురించి తెలుసుకుందాం. అసలు శివలింగం అంటే ఏంటి? శివుణ్ణి ఆకాశము, అనంత బ్రహ్మాండ నిరాకార పురుషుడికి సంకేతం. స్కంద పురాణం ప్రకారంగా ఆకాశం శివలింగ రూపము, వాతావరణ మార్పుల ద్వారా తిరిగే భూమి అనంత బ్రహ్మాండం శివలింగ రూపమే. శివుని యొక్క నిరాకార స్వరూపము శివలింగం. శివలింగాన్ని పూజించడము ఎప్పుడు మొదలైంది? ఇది చాలా మహత్వపూర్ణ ప్రశ్న. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఒక స్వరూపాన్ని, వికారాన్ని పూజించడం అంటే అది ఎప్పటి నుంచి అనేది కూడా మనకి దీని ద్వారా స్పష్టమవుతుంది. శివుణ్ణి ఈ రూపం నుండి అనడానికి రహస్యం ఏమిటి? ఈ విషయం తెలుసుకోవాలి మనము. అనంతం అనేది శివలింగం, ఆది అనంతం లేనిది శివలింగం. అంటే దీని అర్థాన్ని మార్చేశారు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పదార్థానికి ఒక అర్థం ఉంటుంది. ఉదాహరణకి సూత్ర పదం తీసుకుందాము. సంస్కృతంలో ఈ పదాన్ని అర్థము భాగం అని తెలుస్తుంది. ఇతర భాషలో అయితే దానికి ఉన్న ముడి అని అర్థం కూడా వస్తుంది. అదే గణితంలో ముఖ్య ఉద్దేశం. ఒక్కొక్క అర్థము ఒక్కొక్క దాన్ని బట్టి మారుతుంది. లింగం అనే పదానికి కూడా వేరు అర్థాలు ఉన్నాయి. చిహ్నాలు, వ్యవహారాలు, గుణాలు, ఇవి అనేక అర్థాలు ఉన్నాయి. భూమి పీఠంగా ఆధారంగా ఉండి సకల సృష్టి అందులో లీనమై ఉన్నందువలన లయకారకుడు అంటారన్నమాట. ఈ లింగమని సంబోధిస్తాము. వాయువు, అగ్ని, జలలింగము రకరకాల ఆకారాల్లో ఉంటుంది. బ్రహ్మాండంలో 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి కాంతి, రెండోటి పదార్థము. మన మానవ శరీరము కాంతి పదార్థంతో నిర్మితమైనది. అందులో ఆత్మ కాంతితో నిండి ఉంది. అందులో శివుడు కూడా పదార్థము. ఇది శక్తి, ధాతులు వేరే ఉన్నాయి. అందుకే శివలింగమైంది. శివలింగాన్ని పూజించడం వలన అన్ని దుఃఖాలు దూరం అవుతాయి, మనోభిష్టాలు నెరవేరుతాయి. బ్రహ్మాండంలో ఉన్న సకల శక్తి పదార్థాలు శివలింగంలోనే నిశ్చితమై ఉంటాయి. శివలింగం మన బ్రహ్మాండం యొక్క ఆకృతి. శివలింగం యొక్క శివపార్వతులకు అర్ధనార్చ తత్వం. ప్రకృతి పురుషుని యొక్క సమానత్వం. అంటే సృష్టిలో ప్రకృతి వేరు, పురుషుడు వేరు కాదు. అలాగే ఆ 2 ఉంటేనే సృష్టి పూర్తి అవుతుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. పురాణాల ప్రకారంగా వేల సంవత్సరాల క్రితము మనకి భయంకరమైన ఉల్కాపాతం సంభవించింది. అప్పుడే శివుడి ఆవిర్భావం జరిగింది. భూమి మీద ఎక్కడెక్కడైతే ఉల్కా పిండాలు పడ్డాయో అక్కడే శివలింగాలు ఏర్పడ్డాయి, మందిరాలు నిర్మితమయ్యాయి. అలా కొన్ని వేల శివలింగాలు ఏర్పడ్డాయి. నిజానికి భూమి నిర్మాణమై శివలింగము ఇప్పుడు 12 మాత్రమే ముఖ్యంగా మిగిలాయి. శివపురాణం ప్రకారం ఒక జ్యోతి ఈ ఉల్కపిండాల ప్రదక్షిణలో ఉంటుంది. అవి కొంచెం సేపు అలాగే ఉండడము ఈ జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి. మరొక కథ ప్రకారం బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్ప అనేది వాళ్ళు నిర్ణయించుకోవడానికి ఒక ఆకారాన్ని సృష్టించి ఆకారాన్ని యొక్క ఆది అంతము తెలుసుకోమని వాళ్ళిద్దరిని పంపించాడని, వాళ్ళిద్దరు తెలుసుకోలేక శివుణ్ణి బ్రహ్మాండ రూపంగా భావించి ఆయన సృష్టించిన అనంత రూపాన్ని లింగ రూపంగా భావించి పూజలు చేసినది కథనం. అప్పటి నుండి శివుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా భావించి జ్యోతిర్లింగాలను కూడా పూజిస్తున్నారు. నిజానికి హిందూ ధర్మంలో ఒక ఆకారానికి లేదా ఒక రూపానికి పూజ చేసే విధానం ఉండదు. అలా ఉంటుందంటే శివలింగమే. విష్ణువుని సాలగ్రామ రూపంలో పూజించేవాళ్ళు. ఇది వారి నమ్మకం. ఇది ఒకప్పుడు శివుని ఆకారాన్ని పూజించేవాడిని బట్టి వారి మీద నమ్మకం లేని వాళ్ళు పూజలు అలాగ ఉండేవాళ్ళు. శివుడు నిరాకారుడని, జ్యోతి స్వరూపుడని, లింగాదండం మాత్రమే పూజించాలని పదే చెప్తూ ఉండడం వలన శివలింగానికి పూజ చేయడం మాత్రమే అలవాటైంది అనేది కొందరు అంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా నాగులను, యక్షులను పూజ చేయటం మొదలుపెట్టారు. అలా జైన మతం కూడా మొదలైంది. అనే బౌద్ధ మతంలో బుద్ధులు, జైన మతంలో మహావీరుడు ప్రసిద్ధి చెందడం రాముడు, కృష్ణుడికి కూడా ఆపాదించారు. వారికి పూజలు మొదలయ్యాయి. ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఇక మానవుల నమ్మకం పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వటోమినియా ప్రాచుర్యంలో కూడా శివలింగాన్ని పూజించేవారని అందుకే సాక్ష్యాలు కూడా దొరికాయని చెప్తుంటారు పురాణాల ప్రకారం.
అలాగే ఎల్లోరా మొహందారులు కూడా శివలింగాలకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. నాగరికం మొదలైనప్పటి నుంచి పశుపక్షాన్ని పొదిరించి మనకు అలవాటు అయిపోయింది. అలా పశువులను పశుపతనాథ్ అని పిలుచుకుంటూ పూజిస్తూ ఉంటాం. హైందవ ధర్మంలో ఏ మతాలు ఉన్నప్పటికీ పురుషుడి ఆకారానికి విగ్రహం లభించింది. శివలింగానికి సంబంధించిన 4 అద్భుతాలు తెలుసా మీకు? ఇది కూడా చెప్దాం మనం. శాస్త్రంలో శివుణ్ణి కళ్యాణకారుడుగా భావిస్తారు. బ్రహ్మాండానికి శరీరానికి చాలా పోలికలు ఉంటాయి. మన బృటి ఆత్మ ఉంటుంది, అందులోని శివలింగంలోని జ్యోతి స్వరూపం ఉంటుంది. మనలో కొన్ని జ్యోతి స్వరూపం ఉంటుందని అర్థం. జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు, ఆ విషయాన్ని తెలుసుకోలేరు. ఇక శివలింగానికి సంబంధించిన మనం తెలుసుకునే రహస్యాలు ఏంటంటే, శివలింగం నిరాకారమైంది, అది అంతం లేనిది, బ్రహ్మాండానికి మూలమైంది. మహేశ్వరుడు శివుడు కూడా శివలింగానికి పూజలు చేస్తాడు. నిరాకారుని పురుషుని స్వరూపమైన శివలింగానికి అంత మహత్తు ఉంది. సందర్భాన్ని బట్టి అనుసరించి భూమి శివలింగానికి పీఠం. సృష్టి మొత్తం అందులో లీనబడి ఉన్న లయకారణమై ఉంటుంది. సృష్టి ఉత్పత్తికి కారణమైంది లింగం. శివుడే పరబ్రహ్మ, శివుడే నిరాకారుడు బ్రహ్మ. ఇంకో ఏంటంటే రెండో రహస్యం ఏంటంటే, బ్రహ్మాండమంతా శివలింగ ఆకారంలో ఉంటుంది. పైనుండి జలధార పడుతుంటుంది. శివలింగం లోపల అర్ధ జలమై ఉంటుంది. శివలింగ ఆకారం కూడా మన బ్రహ్మాండంలో పెరిగి ఆకాశగంగలాగా ఉంటుంది. ఎప్పుడు ప్రకాశాన్ని వెదజల్లుతూ సృష్టి అందులోనే నిక్షిప్తమై ఉంటుంది మనకు తెలుస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా తిరుగుతున్న భూమి కూడా అందులో భాగమే. వాయుపురాణం ప్రకారం ప్రళయకాలంలో సమస్త సృష్టి అందులో లీనమైపోతుంది. ఆ సృష్టి ఆరంభమైంది శివలింగంలోనే. సృష్టిలోని సమస్త దేవతలను కూడా శివలింగం నుండి ఉద్భవిస్తాయి. నిరాకార స్వరూపమైన శివలింగం. పురాణంలో శివలింగానికి ఎన్నో పేర్లు, వాయులింగము, అగ్నిలింగము, రకరకాల పేర్లు ఉన్నాయి. జ్యోతిర్లింగానికి కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. జ్యోతిర్లింగానికి బ్రహ్మాత్మ పేరు ఉంటుంది. అదే 12 భాగాలుగా విడిపోయి పద్ధతి ప్రకారం ఒక్కొక్క చోట పడి 12 జ్యోతిర్లింగాలుగా మారాయని ఒక నమ్మకం. శివపురాణం ప్రకారం బ్రహ్మ మాయ అని దేవుడి యొక్క మనిషి మొత్తం ఆకాశము, జలము, మానవు ఇవన్నీ కూడా మానవుని ఆలోచనకి ఆధారపడుతుంది. ఇవన్నీ జ్యోతిర్లింగ ఆకారంలో ఉన్నాయి. ఇక శివలింగంలో ఔషధము, వేదాలను అనుసరించి తమలపాకు, మర్రినాకులు, రాగి ఆకులు పీఠమునందున జలములో పడి అవి ఔషధాలుగా మారుతాయని, మారేడు దళాలని కూడా అలాగా మనం పూజిస్తామన్నమాట. శాస్త్రాన్ని ఔషధాలుగా మార్చేది ఒక శివలింగము, మారేడు దళము, తమలపాకులు ఇవన్నీ దానికి పెడుతుంటాయి. ఆ పీఠం మీద పడిన ఆకులు శివలింగంలో ఉన్న నీటితో కలిసి అది ఒక ఔషధంగా తయారవుతాయి. ఇది ఎన్నో రహస్యంతో కూడిన విశేషము. ఇవన్నీ కూడా శివుడు అనే తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అసలు ఈ సృష్టి అంతా ఆయనలోనే ఉంటుంది. వాయులింగము, జలలింగము, ఆకాశలింగము, పృథ్వీలింగం అని ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిరాకారమైన రూపము కలిగింది శివలింగం, ఆది అంతము లేనిది శివలింగం. కాబట్టి శివుణ్ణి 5 ముఖాలుగా సజ్జోజాత, వామదేవ, ఘోర, తత్పురుష, ఈశాన అని 5 ముఖాలుగా పిలుస్తాం. మనం పెట్టుకునే బొట్టుకు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి ప్రతీకగా, ఋగ్, యజుర్, సామవేదాలకి ప్రతీకగా కూడా మనం పెట్టే విభూతి ఉంటుంది. అడ్డంగా పెడతాం దాన్ని. మన తలరాతని కూడా మార్చగలిగింది విభూతి. ఇలాగా శివుడి కోసం చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇది మేము ఇప్పుడు చెప్పింది కొద్ది భాగమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.